హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మరి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్ మెయిన్స్ యొక్క డేట్ని చక్కగా వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఫిబ్రవరి 23 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. మరి ఇది అభ్యర్థులకు ఎంతో వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో దాని వైపు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి. ప్రతిరోజు మినిమం ఎంత సమయం కుదిరితే అంత సమయం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో అన్ని రోజులు ఒకేలా ఉండవు అండ్ భవిష్యత్తులో కూడా చాలా టఫ్ సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప ఛాలెంజ్గా మారిపోయింది. ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు రావట్లేదు. అలాంటిది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మరి విద్యార్థులు కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించి చదువుకోవాల్సి ఉంటుంది. మనం అనేక వీడియోస్ చూస్తుంటాం, మోటివేషన్ చూస్తుంటాం, అన్నీ వింటాం, చక్కగా వింటాం. అది ఎంతవరకు అంటే ఒక సినిమా 3 అవర్స్ చూసి చాలా మోటివేట్ అయ్యి మళ్ళీ బయటికి రాగానే మర్చిపోతూ ఉంటాం. బట్ అలాంటి సందర్భాలు ఇక చేయకూడదు. మరి నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ 2 మెయిన్స్కి నాకు తెలిసిన డేట్ కూడా పోస్ట్పోన్ చేయరు కాబట్టి మరి అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటిదాకా ఒక 8 అవర్స్ చదివారనుకోండి, ఇంకొక 2 అవర్స్ అదనంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది ఇప్పుడు. ఒకప్పుడు డేట్స్కి ఇప్పుడు డేట్స్కి మార్పు వచ్చింది. కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతుంటారు ప్రిపరేషన్లో. 90 డేస్ మెయిన్స్కి టైం అంటే అండి అంత ఆషామాషి టైం కాదు, సూపర్ టైము. అలాగే అప్పటికే ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి రెడీ అవుతున్న టైంలో డేట్ పోస్ట్పోన్ చేశారు. చాలా గొప్ప విషయం ఇది. ప్రభుత్వాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. మనం అందరం కూడా ఎవరైతే విద్యార్థి నాయకులందరూ కూడా దీనికోసం ఎక్కువ ఫైట్ చేశారో వాళ్ళందరూ కూడా సూపర్ అండి, ధన్యవాదాలు తెలియచేయాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకొని మనం ముందుకు వెళ్దాము. అయితే ఈ సిరీస్లో భాగంగా మన కార్తికేస్ అకాడమీ అందిస్తున్నటువంటి ప్రత్యేకమైన అంశం ఏంటంటే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్స్ చదువు ఉంటారు, ఎక్కడో ప్రిపరేషన్ అయి ఉంటారు, ఓన్ ప్రిపరేషన్ కూడా చేసుకుని ఉంటారు. కానీ సబ్జెక్ట్ వైజ్ కాస్త డెప్త్గా, లాజికల్గా